అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. కొంతమంది కామెంట్ రూపంలో రైతు సోదరులు అట్లా కొని స్టాకులు పెట్టుకున్న బేరగాళ్ళు అంటాం, కొంతమంది వ్యాపారస్తులు అంటాం. ఏసీ స్టాకులు అటు గుంటూరు కానీ మన తెలుగు రాష్ట్రాలు, అటు కర్ణాటక, యూపీ, ఎంపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా స్టాకులు, మన దేశవ్యాప్తంగా స్టాకులు ఎట్లా ఏ విధంగా ఉన్నాయి, మిర్చి పంట వేయాలా వద్దా, వేస్తే ఎలా ఉంటుంది, అసలు ఏంటి పరిస్థితి, కొద్దిగా మీ వీడియో ద్వారా తెలియచేయమని రైతులైతే అడుగుతున్నారండి. ఇవాళ ఆదివారం అయినా సరే కొంచెం రైతులకి కొంత అవగాహన కూడా తీసుకురావాలా అని నా వీడియో ద్వారా చిన్న ప్రయత్నం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ముందుగా మనం స్టాకుల రీత్యా చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కలిపి దగ్గరగా మన గుంటూరు 40 లక్షలు ఉంటే, ఇటు పత్తిపాడు, ఇంకొల్లు, పర్చూరు, కృష్ణా జిల్లా, ఇటు వినకొండ, నర్సరావుపేట, మొత్తం గుర్జాల, అటు మన కర్నూలు దాకా దగ్గరగా 80 లక్షలకు పైగా అయితే సుమారుగా మాత్రమే రైతు సోదరులు గమనించండి. పక్కాగా లెక్క రావాలంటే కూడా రావడం కష్టమే. సుమారుగా ఉంటే ఇంచుమించుగా మన తెలంగాణ వైపు కూడా దగ్గరగా స్టాకులు కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి తెలిసింది. ఇటు కర్ణాటక కూడా స్టాకులు ఉన్నాయి. అటు కర్ణాటక మిర్చి కూడా మన గుంటూరు మార్కెట్కి, అక్కడ మిర్చి ధరల పరిస్థితుల ప్రభావంపై మన గుంటూరు నిన్న వచ్చినాయి, శనివారం, ఈరోజు కూడా బండ్లు వచ్చినాయి, రేపు కూడా వస్తాయి. దగ్గరగా మనకి సోమవారం నాడు 20,000 నుంచి 25,000 టిక్కి వస్తే దాంట్లో మినిమం ఒక 5,000 టిక్కి కర్ణాటక వైపు నుంచి ఉంటుంది. ఇది మామూలుగా మిగతా రోజుల్లో ఒక 15,000 బస్తా, 10,000 నుంచి 15,000 వస్తే 2-3,000 అటు వస్తాయి. మిగతాయి కూడా మన గుంటూరు మార్కెట్ పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడికైతే సరుకులు వస్తాయి మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి. కర్ణాటక కూడా బాగానే ఉందండి, యూపీ, ఎంపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. టోటల్గా ఏదైనా దగ్గరగా 3 కోట్ల దాకా రావడం జరిగింది. అంటే దీంట్లో కొంత ఆయిల్ మిల్లులు, కొంత కారం మిల్లులు, కొంత మిగతా రైతులు కానీ కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు ఉంటాయి. దీని క్రమంలో కొంత విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. మొత్తం మన దేశం పరిధిలోనే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి అవుతుంటాయి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇటు నుంచి వెళ్తుంటాయి. వెళ్ళే క్రమంలో ఒకవేళ వెళ్ళినా ఎంత వెళ్ళిద్దంటే ఆ ఇతర దేశాలకు కూడా జనం, అక్కడ ఉన్న జనాభా ప్రభావాన్ని బట్టి బంగ్లాదేశ్, చైనా పెద్ద దేశాలు 10 నుంచి 12 లక్షల దాకా వెళ్తే, మిగతా దేశాలకు కూడా ఒక 4 నుంచి 5 లక్షలు లేదా 6 లక్షల సరుకు అయితే అవుతుంది. టోటల్గా మనం చూసుకుంటే 40 నుంచి 50 లక్షలు సరుకు అయితే వెళ్ళే అవకాశం ఉంది. మిగతా స్టాకు పరిస్థితి ఏంది, మిగతా 3 కోట్లలో మిగతా స్టాకులు పరిస్థితి ఏంది, మన దేశంలో ఎంత వినియోగిస్తారు. ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి రైతు సోదరులు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, ఎంపీ నవంబర్, డిసెంబర్లో మనకంటే ముందుగా పంట వస్తుందండి. అక్కడి నుంచి అక్కడ కూడా పంట తగ్గించారు, సగం తగ్గించారు, 50 నుంచి 60%, కానీ వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల ప్రభావం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అటు మహారాష్ట్ర వైపు నుంచి అక్కడ వ్యాపారస్తులు ఇక్కడికి స్టాకులు కావాల్సిన వాళ్ళు మన గుంటూరు మార్కెట్కి కానీ, అటు తెలంగాణ ఖమ్మం, వరంగల్ మార్కెట్కి వచ్చి కొనుక్కెళ్ళటం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి దేశం మొత్తం అటు 40 నుంచి 50 లక్షలు అటు వెళ్తే మిగతా 2-4 లక్షలు వస్తుంది. ఆ పంట వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ పంట వాళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ మన రాష్ట్రానికి అయితే రావటం జరగదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే సుమారుగా 2025, 2026 పంట వేయాలా వద్దా, వేస్తే లాభమా నష్టమా అని రైతులకి చిన్న క్లూ ఇవ్వటానికే ఈ వీడియో. అది స్టాకుల రీత్యా రైతు సోదరులు కూడా గమనించండి.
స్టాకులు. మన గుంటూరు మార్కెటే తీసుకుందాం ఉదాహరణకి. ఆగస్ట్ ఎట్ట అయిపోయింది, రోజుకి మొన్నటిదాకా 25, 20,000, 25,000, 30,000 జరిగింది. కొద్దిగా మార్కెట్ కొంచెం డిమాండ్ వచ్చింది కాబట్టి 40 నుంచి 50 వేసుకుందాం. ఈ డిసెంబర్ కల్లా మనకు కూడా కర్నూలు వైపు అటు పంట వస్తుంది. మనకి స్టాకులు చూస్తే మన ఏపీ మొత్తం కూడా 70-80 లక్షలు వేసుకుందాం సుమారుగా. 70-80 లక్షల్లో ఈ 5 రోజులు యార్డు, వారంలో 5 రోజులు యార్డు, దీంట్లో సెలవులు 4 నెలలు. ఊహించండి మీరు. ఏదైనా పంట వేయాలా వద్దనేది చిన్న టాపిక్ కూడా రైతు సోదరులకి అడుగుతున్నారు కాబట్టి దీన్ని నేను పంట వేయండి వద్దండి మార్కెట్ వస్తుంది అనేది చెప్పను. కానీ ఉన్న స్టాకులు రీత్యా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కొంచెం మార్కెట్ కదలిక వచ్చిన తర్వాత అంతకుముందు 10,000 లోపు 6,000, 7,000, 8,000 అడిగారు కూడా మిర్చి రకాలు. జూన్, జూలై, ఆగస్టు ఫస్ట్ వారానికి కూడా కొద్దిగా సేల్స్ లేదు. బిఎఫ్ రకాలు సిఎఫ్ 2023, 2024 కొంచెం మార్కెట్ డిమాండ్ వచ్చింది కాబట్టి అవి కొంచెం సేల్స్ ఉంటాయి. ఆ 2023లో కూడా మిరగాయలు ఇంకా ఉన్నాయంటే ఆలోచన చేయండి రైతు సోదరులు. ఇతర దేశాలకి ఒక 40 నుంచి 50 లక్షలు వెళ్ళినా మిగతా 2.5 కోట్లు మన దేశానికి ఎంత ఉపయోగపడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో పంట వస్తుంది, అప్పుడు మనకి ఎన్ని పని దినాలు మార్కెట్ జరిగిద్ది, ఎంత ఈ విధంగా సేల్స్ ఉంటుంది. 40-50 వేలు సేల్స్ చేసుకున్నా 100 రోజులకి 4 నెలలు 100 రోజులు సెలవులు తీస్తే ఎంత సేల్స్ అవుతుంది. మిగతా పంట మిగతా స్టాకులు ఏంటి పరిస్థితి అనేది స్టాకులు అడుగుతున్నారు కాబట్టి రైతు సోదరులు కానీ కొంతమంది వ్యాపారస్తులు కానీ చేస్తున్నారు. దీనివల్ల 2026, 25, 2026 కొంతమంది అడుగుతున్నారు. వచ్చే సంవత్సరం ధరల పరిస్థితి చెప్పలేమండి. ఎందుకంటే పంట వేయకముందే నిర్ణయాలు తీసుకోవటం, ఏ విధంగా ఉండదు ఊహించుకోవటం అనేది కరెక్ట్ కాదు. విపత్తు పరిణామాలు చెప్పలేం. విపత్తు పరిణామాలు, వర్ష ప్రభావం, ఇతర రాష్ట్రాల్లో వర్ష ప్రభావం బాగుంది, పంటలు వేసున్నారు. ఆ ప్రభావం ఎంతవరకు చూపుతుంది, ఏ రాష్ట్రం మీద చూపుతుందో కూడా తెలియదు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది అది సహజమే. కానీ మీరు దృష్టిలో ఉంచుకొని మిర్చి పంట వేసే ప్రతి రైతు కూడా మీ ఆలోచన నిర్ణయాలు కూడా బాగా లోతుగా ఆలోచించండి. మీ వీడియో కూడా తీయటం కూడా స్టాకులు చూసుకొని రైతు సోదరులు కూడా ప్రలోభాలకి పెట్టే విధంగా కూడా ఉండొచ్చు. ఆశ చూపటానికి కూడా ప్రభావాలు చూపించే వాళ్ళు కూడా ఉండాలి. కానీ ఇవన్నీ కాదు. మీరు ఆలోచించి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా, నిన్న కూడా చెప్పాను వీడియోలో, మిర్చి స్టాకులు పెట్టుకున్న రైతు సోదరులకి అందరికి కూడా మార్కెట్ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని అమ్ముకోవటం, పంట ఎంత వెయ్యాలా వద్దా, ఎంత వేసుకోవాలి ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు మీ మీద ఆధారపడి ఉంటాయి. ఇట్లాంటి వీడియోలు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. లైక్ చేయడం మర్చిపోవద్దండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నలుగురికి షేర్ చేయండి. ఇట్లా అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత రేపు మళ్ళీ మార్కెట్ ధరలతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.